ఛత్తీస్గఢ్ అడవుల్లో అన్నలు తుపాకులను పక్కన పెట్టారా? మావోయిస్టుల శాంతి చర్చల పిలుపు దేనికి సంకేతం? కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వారి డిమాండ్ను ఒప్పుకుంటాయా? ఆపరేషన్ కగార్ కాల్పుల్లో రక్తమోడుతున్న దృశ్యాలు చివరి అంకానికి చేరుకున్నాయా? ప్రస్తుతం అందరి మదిలో మెదులుతున్న ప్రశ్నలివే. మావోయిస్టుల కంచుకోటలో పీఎల్జీఏ పార్టీ శాంతి చర్చలకు ఉపక్రమించింది. ఛత్తీస్గఢ్ హోం మినిస్టర్ విజయ్ శర్మ స్పందించడంతో సాయుధ పోరాటం చేస్తున్న అన్నలు కాల్పుల విరమణకు సిద్ధమయ్యారు. అసలు ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో ఏం జరుగుతోంది? రాజ్ న్యూస్ గ్రౌండ్ రిపోర్ట్. వరుస ఎన్కౌంటర్లతో ఛత్తీస్గఢ్ అడవులు దద్దరిల్లుతున్నాయి. ఇప్పటికే అటు మావోయిస్ట్ పార్టీకి సంబంధించినటువంటి కీలక నేతలంతా కూడా నేలకొరగడంతో వారంతా కొంత తుపాకులను కూడా పక్కకు పెట్టేందుకంటే ఇప్పటికే విరమణ కూడా చేసినట్లుగా తెలుస్తుంది. అసలు దండకారణ్యంలో ఏం జరుగుతుంది తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చూడాల్సిందే. కాల్పుల విరమణ వేరు, సాయుధ పోరాట విరమణ వేరు. ఈ రెండిటి మధ్య చాలా వ్యత్యాసం ఉంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్గఢ్, దానిని ఆనుకొని ఉన్న మధ్యప్రదేశ్, ఒడిశా, మహారాష్ట్ర, జార్ఖండ్ వంటి రాష్ట్రాల్లో తుపాకుల మోత ఈనాటిది కాదు, దశాబ్దాలుగా కొనసాగుతున్నదే. అయితే వచ్చే ఏడాది మార్చి నెలాఖరు కల్లా నక్సల్స్ రహిత దేశంగా మారుస్తామని సాక్షాత్తు కేంద్ర హోంమంత్రి అమిత్ షా పదే పదే చెప్తున్నారు. విప్లవోద్యమ నిర్మూలన సాధ్యమా కాదా అనే చర్చ పక్కన పెడితే ఇప్పటికైతే ఛత్తీస్గఢ్లో మావోయిస్టులపై ప్రభుత్వ పాలక పార్టీలదే పైచేయిగా సాధిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ పరిస్థితుల్లో శాంతి చర్చలకు సిద్ధమని మావోయిస్టులు ప్రకటించడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర, ఒరిస్సా, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మధ్యప్రదేశ్ ఈ రాష్ట్రాలకు సంబంధించినటువంటి అడవుల్లో ఇప్పటికే అటు మావోయిస్ట్ ప్రభావిత ప్రాంతాలన్నీ కూడా అటు మావోయిస్టులంతా కూడా తమ ఏదైతే ఉనికిని కోల్పోతున్న పరిస్థితి కనిపిస్తుంది. వరుస ఎన్కౌంటర్లతో కూడా వారంతా కూడా కొంత ఇబ్బందులు పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక మావోయిస్ట్ పార్టీకి సంబంధించినటువంటి కీలక నేతలంతా కూడా నేలకొరుగుతున్నారు. ఇప్పటికే అటు మావోయిస్ట్ పార్టీ కూడా తమకు సంబంధించినటువంటి అంటే పార్టీ ప్రాబల్యాన్ని కావచ్చు, అదేవిధంగా తుపాకులను పక్కన పెట్టేందుకు కూడా వారు ఒక లేఖను కూడా విడుదల చేయడం సంచలనంగా మారింది. అసలు దండకారణ్యంలో ఏం జరుగుతుంది తెలుసుకుందాం రండి. నక్సల్స్ రహిత దేశం ఆవిర్భావ దిశగా అడుగులు పడుతున్నాయని భారీ ఎన్కౌంటర్లు జరిగిన సందర్భంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా పునరుద్ఘాటిస్తూనే ఉన్నారు. దేశంలో తీవ్రవాద ప్రభావిత జిల్లాల సంఖ్య 12 నుండి 6కు తగ్గించగలిగినట్లు ప్రకటించారు. గత 3 నెలల్లో 521 మంది నక్సలైట్లు లొంగిపోయారు. 2024లో మొత్తం 881 మంది నక్సలైట్లు లొంగిపోయారు. లొంగిపోయిన వారిని జనజీవన స్రవంతిలో చేర్చుకుంటామని, అయితే ఆయుధాలు కొనసాగించే వారిని భద్రతా దళాలు నిర్వహిస్తాయని చెప్పారు. బస్తర్ ఇప్పుడు భయానికి చిహ్నం కాదు, భవిష్యత్తుకు చిహ్నమంటూ అమిత్ షా చెబుతున్నారు. ఈ పరిస్థితుల్లోనే మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ అధికార ప్రతినిధి అభయ్ పేరుతో ఓ కీలక పత్రికా ప్రకటన రావడం, వెంటనే ఛత్తీస్గఢ్ డిప్యూటీ సీఎం హోంశాఖ మంత్రి విజయ్ శర్మ స్పందించడం జరిగింది. బస్తర్ అడవుల్లో సాధారణ వ్యక్తిగా మావోయిస్టుల అడ్డా అయిన ఛత్తీస్గఢ్లోని సూక్మా జిల్లా జేగురుగొండలోని రాయగూడెనికి సీఆర్పీఎఫ్ జవాన్ బైక్పై వెళ్లారు. ఆయనతో పాటు బస్తర్ ఐజీ సుందర్ రాజ్, సీఆర్పీఎఫ్ డీఐజీ సూరజ్ పాల్ శర్మ, సుక్మా కలెక్టర్ దేవేష్ కుమార్ ధ్రువ్, ఎస్పీ కిరణ్ చౌహాన్ కూడా బైక్లపై రాయగూడెంకు చేరుకున్నారు. ఈ ప్రాంతాన్ని మావోయిస్టు సెంట్రల్ కమిటీ మెంబర్ హిడ్మా ఇలాకాగా పేర్కొంటారని, ఇక్కడికి బైక్పై రావడం సాహసంతో కూడిన పని అని స్థానిక రాజకీయ నాయకులు చెబుతున్నారు. మావోయిస్టులతో శాంతి చర్చలకు సిద్ధమని కేంద్రం ప్రకటించిన నేపథ్యంలో వీరి పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది. ఛత్తీస్గఢ్ అడవుల్లో అటు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా నిఘా ఏర్పాటు చేసింది. ఇప్పటికే అటు ఏదైతే భద్రతా బలగాల నడుమ అటు మావోయిస్టుల మధ్య కూడా వరుస ఎన్కౌంటర్లు అయితే కొనసాగుతున్నాయి. ఇప్పటికే మావోయిస్ట్ పార్టీకి సంబంధించినటువంటి కీలక నేతలంతా కూడా నేలకొరుగుతున్న పరిస్థితి అయితే ప్రధానంగా కనిపిస్తుంది. ఇప్పటికే అటు సిఆర్పిఎఫ్, ఎస్టీఎఫ్ బలగాలు కావచ్చు, అదేవిధంగా డిఆర్జీ బలగాలు కూడా ప్రత్యేకంగా ఇప్పటికే కూంబింగ్ నిర్వహిస్తున్నాయి. అటు కేంద్ర హోంమంత్రి అమిత్ షా కూడా ఇప్పటికే 2026 మార్చి 31 లోపు అటు ఛత్తీస్గఢ్ అదేవిధంగా ప్రభావిత ప్రాంతాలు ఏదైతే మావోయిస్ట్ ప్రభావిత ప్రాంతాలు ఉన్నాయో వాటిలో కూడా ఇప్పటికే మావోయిస్ట్ ప్రభావిత రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు కూడా అటు కేంద్రం సుముఖంగా వ్యక్తం చేస్తుందని చెప్పేసి ఆయన ప్రకటన కూడా కొంత విస్మయం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఆ నేపథ్యంలోనే మావోయిస్ట్ పార్టీకి సంబంధించినటువంటి ఏదైతే కేంద్ర కమిటీకి సంబంధించినటువంటి అభయ్ కూడా ఒక లేఖ విడుదల చేశారు. ఇప్పటికే తాము చర్చలకు సిద్ధంగా ఉన్నామని చెప్పేసి ఆయన ప్రకటన విడుదల చేసిన నేపథ్యంలోనే కేంద్ర హోంమంత్రి అనేది ఛత్తీస్గఢ్ కేంద్ర హోంమంత్రిగా ఉన్నటువంటి విజయ్ శర్మ కూడా చర్చలకు సిద్ధంగా ఉన్నామని చెప్పేసి ప్రకటించడం కూడా సంచలనంగా మారింది. చర్చలు సఫలం అవుతాయా లేదా, అసలు ఇప్పుడు మావోయిస్ట్ పార్టీకి ఏం జరుగుతుంది తెలుసుకుందాం.
మావోయిస్టు పార్టీ శాంతి చర్చలను కోరుకుంటోంది. కగార్ పేరుతో ఛత్తీస్గఢ్ లో జరుగుతున్న యుద్ధ ఫలితాలను ప్రస్తావిస్తూనే తక్షణ కాల్పుల విరమణకు తాము సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించారు. అయితే కండిషన్స్ అప్లై అనడమే ఇక్కడ గమనించదగ్గ విషయంగా చెప్పుకోవాలి. విప్లవోద్యమ ప్రాంతంలో జరుగుతున్న యుద్ధాన్ని జీనోసైడ్ గా అభయ్ అభివర్ణించారు. జీనోసైడ్ అంటే నరసంహారం అని కూడా ఆయన నిర్వహించారు. గడిచిన 15 నెలల కాలంలో దేశవ్యాప్తంగా తాము 400కు పైగా నాయకులను, కార్యకర్తలను, గెరిల్లా సైన్యాన్ని కోల్పోయినట్లు వెల్లడించారు. ఇంకా అనేక అంశాలను పేర్కొంటూ ప్రజల ప్రయోజనాల కోసం తాము ఎప్పుడైనా శాంతి చర్చలకు సిద్ధమేనని ప్రకటించారు. శాంతి చర్చల కోసం సానుకూల వాతావరణాన్ని ఏర్పాటు చేయాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ముందు ప్రతిపాదనను ఉంచారు. తాము చేస్తున్న ప్రతిపాదనల ఆధారంగా చర్చల కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై ఒత్తిడి తీసుకురావాలని కూడా వివిధ వర్గాలను మావోయిస్టు పార్టీ కోరింది. నిజానికి ఛత్తీస్గఢ్ వంటి రాష్ట్రంలో ప్రస్తుతం నెలకొన్న యుద్ధ పరిస్థితులను చూస్తుంటే శాంతి చర్చలకు, తక్షణ కాల్పుల విరమణకు మావోయిస్టు పార్టీ ఓ అడుగు ముందుకేయడం ఆహ్వానించదగ్గ పరిణామంగానే భావించవచ్చు. ఇదే దశలో శాంతి చర్చల కోసం కండిషన్స్ అప్లై అనే టైపులో మావోయిస్టు పార్టీ చేసిన ప్రతిపాదనలపైన చర్చ జరుగుతోంది. విప్లవోద్యమ ప్రాంతాలను కల్లోలిత ప్రదేశాలుగా ప్రకటించకుండానే అంతర్గత భద్రత కోసం సైన్యాన్ని ఉపయోగించడం రాజ్యాంగ విరుద్ధమని మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ పేర్కొంది. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో ఆదివాసీ యువతను సాయుధ బలగాల్లో చేర్చుకుని వారితోనే ఆదివాసీలను హత్య చేయిస్తున్నారని తెలిపింది. కగార్ పేరుతో ప్రస్తుతం వివిధ రాష్ట్రాల్లో సాగుతున్న ఆపరేషన్ను నిలిపివేయాలని, సాయుధ బలగాల కొత్త క్యాంపుల ఏర్పాటును ఆపివేయాలని మావోయిస్టు పార్టీ ప్రధానంగా ప్రతిపాదించింది. వీటికి పాలక పార్టీలు సానుకూలంగా స్పందిస్తే తక్షణమే తాము కాల్పుల విరమణ ప్రకటిస్తామని ఆ పార్టీ స్పష్టతనిచ్చింది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం షరతులను విధించే స్థితిలో మావోయిస్టు పార్టీ ఉందా అనే ప్రశ్న వ్యక్తమవుతోంది. దండకారణ్యంలో అనధికార సమాచారం ప్రకారం ప్రతి 5 కిలోమీటర్లకు ఓ బేస్ క్యాంపును భద్రతా బలగాలు ఏర్పాటు చేశాయి. ప్రస్తుత పరిస్థితుల్లో శత్రు దుర్భేద్య ప్రాంతంగా భావించే అబూజ్ మడ్ వంటి ప్రాంతాల్లోనూ భద్రతా బలగాలు చొచ్చుకుపోయి పట్టు సాధించాయి. అధునాతన ఆయుధాలు, సాంకేతిక పరికరాలతో వరుసగా జరుగుతున్న ఎన్కౌంటర్లలో పదుల సంఖ్యలో నక్సలైట్లు నేల కొరుగుతున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో ఒకప్పుడు బస్తర్ అడవుల్లో జనతన సర్కార్ను నడిపిన మావోయిస్టులు శాంతి చర్చలకు ముందుకు వస్తూనే షరతులు విధించడంపై విప్లవోద్యమ పరిశీలకులు పెదవి విరుస్తున్నారు. మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ తరపున అభయ్ విడుదల చేసిన ప్రకటనను లోతుగా పరిశీలిస్తే ఇదే అంశం బోధపడుతోందని చెబుతున్నారు. మావోయిస్టు పార్టీని అణచివేసే దిశగా కూడా భద్రతా బలగాలు అయితే ఒక్కొక్క అడుగు ముందుకేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే ప్రతి 5 కిలోమీటర్లకు ఒక క్యాంపు కార్యాలయాన్ని కూడా ఏర్పాటు చేస్తూ వారంతా కూడా నిఘాను ఏర్పాటు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఇక ఛత్తీస్గఢ్ దుర్భేద్యమైన ప్రాంతమైనటువంటి అబూజ్మడ్ ప్రాంతంలో కూడా ప్రత్యేకంగా ఇంద్రావతి నది పరివాహక ప్రాంతాల్లో కూడా వారంతా కూడా ప్రత్యేకంగా నిఘాను ఏర్పాటు చేశారు. ఇప్పటికే ఇది మావోయిస్టు పార్టీకి సంబంధించినటువంటి కదలికలపై కూడా ప్రత్యేకంగా నిఘా పెట్టిన పరిస్థితి కనిపిస్తుంది. ఇక మావోయిస్టు పార్టీలో అంటే పార్టీకి సంబంధించినటువంటి రిక్రూట్మెంట్స్ కావచ్చు, అదే విధంగా పార్టీలో ఉన్నటువంటి కీలక నేతల లక్ష్యంగా కూడా ఇప్పటికీ ఏరియల్ సర్వేలు కావచ్చు, అదే విధంగా డ్రోన్ల ద్వారా కూడా ప్రత్యేకంగా నిఘాను కూడా ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలో అటు మావోయిస్ట్ పార్టీకి సంబంధించినటువంటి ఏదైతే కేంద్ర కమిటీకి సంబంధించినటువంటి అభయ్ లేఖ కూడా ప్రస్తుతం వైరల్ గా మారుతున్న పరిస్థితి కనిపిస్తుంది. వారు శాంతి చర్చలకు సిద్ధంగా ఉన్నట్లు కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే ఛత్తీస్గఢ్ హోంమంత్రి విజయ్ శర్మ కావచ్చు, ముఖ్యమంత్రి విజయ్ సాయి కూడా ప్రత్యేకంగా దీనిపై దృష్టి సారించి ఇప్పటికే మేము చర్చలకు సిద్ధం అని చెప్పేసి అటు ప్రభుత్వం కూడా సుముఖంగా ఉందని చెప్పేసి వారు చెప్తున్న పరిస్థితి నేపథ్యంలోనే ఇప్పుడు అభయ్ లేఖ కూడా ప్రత్యేకంగా ఇప్పటికే కొంత సంచలనంగా మారింది. ఆ నేపథ్యంలోనే ఛత్తీస్గఢ్ అడవిని అంతా కూడా తమ ఆధీనంలోకి తీసుకునేందుకు భద్రతా బలగాలు ఒక్కొక్క అడుగుగా ముందుకేస్తున్న పరిస్థితి ప్రధానంగా కనిపిస్తుంది. ఇప్పటికే మావోయిస్ట్ పార్టీకి సంబంధించినటువంటి కీలక నేతలంతా కూడా ఒక్కొక్కరు నేల కొరగడంతో కూడా ప్రస్తుతం ఆ పార్టీ కొంత శాంతి చర్చల వైపు మళ్ళుతుందని చెప్తున్నారు. గతంలో ఏదైతే ఆంధ్రప్రదేశ్ ప్రాంతంలో ఉన్నటువంటి
అదైతే అంబుజా అంటే కొన్ని ప్రాంతాలు ఏదైతే నల్లమల అడవులు కావచ్చు అటువంటి ప్రాంతాల్లో కూడా ఇప్పటికీ మావోయిస్టులు అంటే వేరువైతే లక్ష్యంగా కూడా అక్కడ కూడా కొంత కూమింగ్ కొనసాగుతుంది. ఇప్పుడు ఛత్తీస్గఢ్, ఒరిస్సా, అదేవిధంగా మధ్యప్రదేశ్, జార్ఖండ్ రాష్ట్రాల్లో కూడా ఉన్నటువంటి మావోయిస్ట్ ప్రభావిత ప్రాంతాన్ని కూడా ఇప్పుడు లక్ష్యంగా కూడా కేంద్రం ప్రత్యేకంగా నిఘా ఏర్పాటు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక దేశంలో ఏదైతే 2026 మార్చి 31 మాత్రం దేశంలో మావోయిస్ట్ రహిత దేశంగాను అదేవిధంగా మావోయిస్ట్ రహిత రాష్ట్రంగాను తీర్చిదిద్దేందుకు కూడా అటు ఛత్తీస్గఢ్ ప్రభుత్వం కూడా ప్రత్యేకంగా చర్యలు తీసుకుంటుందని అయితే చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఆ నేపథ్యంలోనే ఇప్పటికే అటు కేంద్ర హోంమంత్రి అమిత్ షా పర్యటన కూడా ఇప్పుడు కొంత సంచలనంగా మారింది. ఇప్పటికే ఆ రాష్ట్రంలో పలుపు అంటే కొమ్మి పార్టీకి సంబంధించినటువంటి ఏదైతే డిఆర్జీ బలగాలు కావచ్చు, ఎస్టీఎఫ్ బలగాలు కావచ్చు, అదే విధంగా ప్రత్యేకంగా ఉన్నటువంటి బలగాలందరినీ కూడా అంటే వారికి సంబంధించినటువంటి వారంతా కూడా సమీక్షా సమావేశాలు నిర్వహించడం, మావోయిస్ట్ ఏర్వేత లక్ష్యంగా కూడా వారు అయితే ముందడుగు సాగుతున్నారు. ఇప్పటికే పార్టీలకు సంబంధించినటువంటి ఏదైతే మావోయిస్ట్ పిఎల్జీ పార్టీకి సంబంధించినటువంటి కీలక నేతలు ఇటీవల ఏదైతే మురళి కావచ్చు అలియా సుధాకర్, అదే విధంగా రేణుక కూడా అంటే తమ అంటే ప్రత్యేకంగా వారు తను చాలించడం పార్టీకి కొంత తీరని లోటుగా తెలుస్తుంది. ఇక అభయ్ ప్రకటన కావచ్చు, అదే విధంగా ఇటీవల జరిగినటువంటి సుధాకర్ విషయంలో కూడా ఇప్పటికే మావోయిస్ట్ పార్టీ చిన్న పిల్లలను అదే విధంగా మైనర్లను కూడా ఇప్పటికే రిక్రూట్ చేసుకొని వారిని అందరికి కూడా ట్రైనింగ్ ఇస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఒకప్పుడు ఏదైతే అంబుజా అనేటువంటి అస్త్రాల ద్వారానే మాత్రమే ముందుకు వెళ్ళేవారు, అదే విధంగా చిన్న చిన్న ఆయుధాలతోనే లోకల్లో తయారైనటువంటి ఆయుధాలతోనే యుద్ధం కొనసాగేది. ఇప్పుడు కానీ మావోయిస్టులు కూడా కొత్త పందాన్ని ఏర్పాటు చేశారు. అత్యాధునికమైనటువంటి ఆయుధాలు తయారీ కావచ్చు, అదే విధంగా వాటిని వినియోగించడంలో కూడా అంటే చిన్న పిల్లలకు కూడా AK-47 ఇచ్చి కూడా ట్రైనింగ్ ఇస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు ఇచ్చిన లేఖ ఎటువంటి అంటే దారితీస్తుందని చెప్పేసి అయితే అటు అంటే రాజకీయ విశ్లేషకులు కూడా భావిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే అటు ఆ లేఖలో అభయ ఇచ్చినటువంటి లేఖలో ప్రధానంగా ఇప్పటికే అన్ని సంఘాలు కూడా మేము చర్చలకు సిద్ధంగా ఉన్నాం, తుపాకులు పక్కన పెట్టడానికి సిద్ధంగా ఉన్నాం, మాతో మాత్రం ఇక్కడ అంటే అహింసను వేడనాడండి అని చెప్పేసి ఆ లేఖలో పేర్కొనడం కూడా సంచలనంగా మారింది. ప్రస్తుతం అబూజ్మడ్ అడవుల్లోనూ కూడా ఇప్పటికీ అటు ఏదైతే దేశవ్యాప్త సర్వే జరిగినప్పుడు కూడా అబూజ్మడ్ అడవులను మాత్రం ఇప్పటి వరకు తాకలేదు. అటువంటి ప్రాంతాల్లో కూడా బేస్ క్యాంపులు ఏర్పాటు చేస్తూ భద్రతా బలగాలు ముందుకు సాగటం మాత్రం కొంత విస్మయాన్ని వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం అబూజ్మడ్ అడవుల్లో అటు ఏదైతే కేంద్ర బలగాలు ప్రత్యేకంగా పార్టీ కూడా వెనుకడుగు వేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ రోజు దాదాపుగా ఇది భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు సంబంధించిన ఎస్పీ ముందు 58 మంది మావోయిస్టులు కూడా లొంగిపోవడం కూడా అందులో భాగంగా తెలుస్తుంది. ఇప్పటికే అటు ఛత్తీస్గఢ్ ప్రభుత్వం కూడా ఏదైతే లొంగిపోయిన మావోయిస్టులకు తక్షణ సహాయం కింద 25,000 రూపాయలతో పాటు వారికి పునరావాసం కల్పిస్తామని చెబుతున్న నేపథ్యంలోనే వారంతా కూడా కొంత మనుగడ కోల్పోయే నేపథ్యంలో వారంతా కూడా ఇప్పటికే అంటే లొంగిపోతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే జరిగినటువంటి ఎదురు కాల్పుల్లో కావచ్చు, అదేవిధంగా 15 నెలల్లో దాదాపుగా 400 మంది మావోయిస్టులు చనిపోవటం కూడా ఆ పార్టీకి కీలకంగానే మనం చెప్పుకోవచ్చు. వారంతా కూడా కొంత వెనుకడుగు వేస్తున్నారని చెప్పుకోవచ్చు. ఇటు ప్రధానంగా ఇప్పటికే అటు TCOC లక్ష్యాన్ని కూడా వారు నిర్దేశించుకున్నారు. ఏదైతే బలగాలను ఇటు మందుగుండు సామాగ్రితో కావచ్చు, అదే విధంగా IED బాంబులతో కూడా పేల్చేందుకు కూడా గతంలో ఇటువంటి కార్యక్రమాలు ఏర్పాటు చేసేవారు. జవాన్లను లక్ష్యంగా కూడా ఈ TCOC కూడా పనిచేసేది. అటువంటిది ఈసారి మాత్రం TCOCని కూడా కొంత వెనుకడుగు వేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఆ నేపథ్యంలో ఛత్తీస్గఢ్ అడవుల్లో మాత్రం బూట్ల చప్పిడితో మాత్రం కొంత తుపాకులు వెనుకడుగు వేస్తున్నాయి. ఇది తాత్కాలికమేనా లేకపోతే అంటే పూర్తిగా కూడా వారు వెనుకడుగు వేస్తారా అనేది మాత్రం కొంత మీమాంస అయితే కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. నిజానికి మావోయిస్టులు కాల్పులు అణచివేతతో రాజీపడడం లేదు, తాత్కాలిక యుద్ధ విరామానికి మాత్రమే సంసిద్ధమవుతున్నట్లు కనిపిస్తోందంటున్నారు. అంతేకాదు సాయుధ పోరాటాన్ని వదిలేస్తామని కూడా ఎక్కడా చెప్పడం లేదు. ఏ విప్లవోద్యమ పార్టీ కూడా సాయుధ పోరాటాన్ని త్యజిస్తామని, ఆయుధాలను వదిలేస్తామని చెప్పిన దాఖలాలు లేవు. రాజ్యం బలీయంగా ఉన్నప్పుడు, శక్తివంతమైన రాజ్యంతో తలపడే పరిస్థితులు తలకిందులైనప్పుడు మావోయిస్టులు శాంతి చర్చల పిలుపుతో పోరాట విరామం రాజకీయ నిర్ణయమే కావచ్చు,
కానీ శాంతి భద్రతల పేరుతో గతంలో జరిగిన ఘటనలను, ఎదురైన అనుభవాలను పరిగణలోకి తీసుకుని వాటి ఫలితాలను ఓ గుణపాఠంగా స్వీకరించడం కూడా విప్లవోద్యమంలో ఓ భాగమనే నిర్వచించక తప్పదు. ఇదే దశలో మావోయిస్టు పార్టీకి చెందిన పోరాట నాయకత్వం ఇంకా ఛత్తీస్గఢ్లోనే ఉందా, ఉంటే సురక్షిత షెల్టర్ జోన్లోనే ఉందా అనే ప్రశ్నలు కూడా ఈ సందర్భంగా ఉద్భవిస్తున్నాయి. కారణాలు ఏవైనప్పటికీ, తాత్కాలికమే అయినప్పటికీ కాల్పుల విరమణకు మావోయిస్టులు ఓ అడుగు ముందుకేశారు. వారి ప్రతిపాదనలు సహేతుకమా కాదా, అందుకు రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు వీరి డిమాండ్స్ అంగీకరిస్తాయా లేదా అనేది వేచి చూడాలి. అయితే మావోయిస్టులు ఆయుధాలను వదిలి అడవుల నుండి బయటకు రావాలని, జనజీవన స్రవంతిలో కలవాలని ప్రభుత్వాలు కూడా షరతు విధించే అవకాశాలు ఉన్నాయి. అంతిమంగా ఛత్తీస్గఢ్లో తమ లక్ష్యాన్ని చేరుకోవడానికి పాలక పార్టీలు సైతం శాంతి చర్చలకు ఓ అడుగు ముందుకు వేయాలని శాంతి కాముకులు అభిలాషిస్తున్నారు. ఎడతెరిపి లేని యుద్ధం ఒక్కోసారి స్థానికులలో వ్యతిరేకతను పెంచే అవకాశాలు కూడా ఉన్నాయి. ఇదే జరిగితే బస్తర్ అడవుల నుండే కాదు, మొత్తం దేశంలోనే నక్సల్స్ లేకుండా ఏరి పారేసినప్పటికీ స్థానికుల ప్రజల సహకారం లేకుండా ఎంచుకున్న లక్ష్యాన్ని చేరుకోవడానికి ప్రభుత్వాలకు సైతం పరిస్థితులు అనుకూలించకపోవచ్చనే వాదనలు వినిపిస్తున్నాయి. ఈ పరిణామాల్లో కాల్పుల పోరులో విరామం ఇరు వర్గాలకు అవసరమే. ఈ యుద్ధ విరమణ అంతిమంగా ప్రజా సంక్షేమానికి, శాంతికి దారితీస్తే అంతకంటే ఆశించిన విప్లవం ఇక్కడ మరొకటి ఉండకపోవచ్చు. మావోయిస్టుల శాంతి చర్చల అడుగైన, పాలకుల తీవ్రవాద రహిత దేశ లక్ష్యమైనా అది ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని ఆదివాసీ బిడ్డల ప్రశాంత జీవనానికి దోహదపడాలని మనము కోరుకుందాం. వరుస ఎన్కౌంటర్లతో అటు ఆదివాసీలు కూడా కొంత గందరగోళ పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. ప్రధానంగా ఇప్పటికే ఏజెన్సీ ప్రాంతాలంతా కూడా అంటే భద్రతా బలగాలు తమ గుప్పిట్లో తీసుకోవడంతో వారంతా బిక్కుమిక్కుమంటున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎవరైనా అనుమానితులు ఉంటే వారందరినీ కూడా బేస్ క్యాంపులకు తరలించి వారిపై కూడా విచారణ చేస్తున్న నేపథ్యంలో ఆదివాసులంతా కూడా కొంత ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే రెండు వర్గాలు ఏదైతే అటు మావోయిస్ట్ పార్టీ కావచ్చు, అటు భద్రతా బలగాల మధ్య శాంతి విరమణ ఒప్పందం కొనసాగితే మాత్రం అంతిమంగా మాత్రం అటు అంటే యుద్ధం మాత్రం ఆగిపోతుందనేది చెప్పుకోవచ్చు. ఇది తాత్కాలికమే జరుగుతుందా లేకపోతే పూర్తిగా జరుగుతుందా అనేది అయితే కొంత మీమాంస కొనసాగుతున్నప్పటికీ అంతిమ లక్ష్యం వైపుగా మాత్రం అటు ఏదైతే రెండు వర్గాలు అది మావోయిస్ట్ పార్టీ కావచ్చు, అది కేంద్ర బలగాలు ప్రత్యేకంగా కొంత వెనుకడుగు వేయడం మాత్రం అటు గిరిజనులకు మాత్రం కొంత అంటే ఇబ్బందులు లేకుండా ఉండే అవకాశం అయితే ప్రధానంగా కనిపిస్తుంది. ఆ దిశగా కూడా రెండు వర్గాలు కూడా యుద్ధాన్ని ఆపివేయాలని చెప్పేసి అటు గిరిజనులు కూడా తమ భావాన్ని వ్యక్తం చేస్తున్న నేపథ్యంలోనే ఇప్పుడు ఆ యుద్ధం ఆగిపోతుందనే నేపథ్యం కూడా కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం మాత్రం మావోయిస్ట్ పార్టీ కొంత వెనుకడుగు వేస్తున్నట్లుగా తెలుస్తుంది. ఇప్పటికే 12 రాష్ట్రాల్లో ఉన్నటువంటి మావోయిస్ట్ ప్రభావితం ఇప్పుడు 6 రాష్ట్రాలకు కూడా పడిపోవడంతో కూడా వారంతా కొంత దిక్కుతోచని స్థితిలో ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా మావోయిస్ట్ పార్టీ అంతా కూడా కొంత వెనుకడుగు వేస్తుంది. ఇది తాత్కాలికమైనప్పటికీ ప్రస్తుతం మాత్రం వారు పూర్తిగా అంటే జనజీవన స్రవంతిలో కలుస్తారా, లేకపోతే ప్రజా ఉద్యమాలు లేదంటే ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబిస్తే మాత్రం ప్రజల నుంచే కూడా మళ్ళీ మావోయిస్ట్ పార్టీ పుట్టుకొస్తుంది అనేది అయితే కొంత మీమాంస అయితే కొనసాగుతుంది. ఏది ఏమైనప్పటికీ మాత్రం అటు అడవుల్లో మాత్రం రెండు వర్గాలు ఏదైతే కేంద్ర బలగాలు కావచ్చు, అదే విధంగా ప్రభుత్వాలు, ఇటు పార్టీలు పిఎల్జీ పార్టీలు, మావోయిస్ట్ పార్టీలు కూడా వెనుకడుగు వేయటం మాత్రం అటు కాల్పులను విరమణ తీసుకోవటం మాత్రం అటు గిరిజన ప్రాంతాలకు, గిరిజన ఆవాసాలకు, గిరిజనులకు మాత్రం కొంత ఉపశమనం కలుగుతుందని అయితే చెప్పుకోవచ్చు.